హైవర్స్ వాస్తవానికి ఈ వీడియో చాలా 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 బాధ కలిగిస్తుంది నాకైతే. ఎందుకంటే గతంలో పలు సందర్భాల్లో నేను చెప్పున్నా, ఏమండి టైంలో మీరు 100, 20, 200, 300 మాహైతే ఒక 1000, 5000 అయినా కానీ అవతలోడు బెదిరిస్తేనో లేదు అవతలోడు ఇవ్వాల్సిన ఇవ్వకుండా గొడవ పడుతుంటేనో వదిలేసేయండి. ఆ క్షణంలో గొడవ జరగటం వల్ల మనకి గాయాలైతేనో దెబ్బలు తేలితేనో జరగడం జరిగితేనో మన దగ్గర ఉన్న కారో బండో దీనికన్నా ఇష్యూ అయితే నష్టం మనకేనండి. అవతలుడు తెగిచ్చున్నాడు, అవతలుడు మృగం, ఆ మృగంతో పెట్టుకుంటే మనకే ఇబ్బంది, ఆ మృగం వెళ్ళిపోతానంటుంది, వదిలేసేయండి అని చెప్పున్నా. అవునా? ఆ పిల్లోడు పాపం ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. పగలేమో ఎస్ఐ కోచింగ్ వెళ్తున్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ వెళ్తున్నాడు. నైట్ ఏమో క్యాబ్ దొరుకున్నాడు. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళకి కొద్ది పొలమే ఉంది. వాళ్ళు వచ్చేసి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం. అంజయ్ గౌడ్, వెంకటమ్మ, ఆ దంపతులకి 9 ఆడపిల్లడు. వాళ్ళ తర్వాత పుట్టినాడు వెంకటేష్. సో వెంకటేష్ గారాభంగా పెంచుకున్నాడు, కానీ చాలా రెస్పాన్సిబుల్గా పిల్లోడు అనేది ఉన్నాడు. దెన్ డిగ్రీ అయిపోయింది, ఎస్ఐకి ప్రిపేర్ అవుతా అన్నాడు, పోలీస్ అవుతా అనుకున్నాడు. ఓకే నాయన అన్నారు. హైదరాబాద్ వచ్చి ఎల్బీనగర్లో ఉంటున్నాడు. దెన్ పగల ఎస్ఐ కోచింగ్ వెళ్తున్నాడు, నైట్ వచ్చేసేమో క్యాబ్ దోలుకుంటున్నాడు. అలా క్యాబ్ దోలుకునే మూమెంట్లో 2022 జూలై 31న వివేక్ రెడ్డి అని చెప్పి, వివేక్ రెడ్డి అనే ఒక కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఉప్పరపల్లికి వెళ్ళారు. రీడింగ్ వచ్చి 900 రూపాయలు అయింది. అతను నైట్ అది 700 రూపాయలే ఇచ్చాడు. దెన్ ఈ వివేక్ రెడ్డితో వెంకటేష్, అదేంటి 900 అయితే నువ్వు 700 ఇచ్చో నాకు ఇవ్వాల్సిందే అన్నాడు. మరి ఈ వివేక్ రెడ్డి నుండి ఏం చెప్పాడో ఏంటో వెంకటేష్ వెనక తగ్గకుండా మాట పెరిగింది. ఈవెన్ కొట్టుకోవడం కూడా జరిగిందో మరి ఏంటో మనకు తెలియదు. కానీ ఆ మూమెంట్లో వివేక్ రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశాడు. 20 మంది దాదాపు వచ్చారు, అందులో ఆల్మోస్ట్ అంతా తాగున్నారు. వచ్చి రాగానే ఇక వెంకటేష్ నానా మాట్లాడటం కొడతాం ఇదంతా చేశారు. ఎంత దారుణం కొట్టారంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ గొడవ మొత్తం చూసి ఏంటంటే దొంగతనం చేయబోయాడు, బంగారం దొంగతనం చేసి చెప్పేసి అంటే పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు వల్ల ఈరోజు వెంకటేష్ చనిపోయాడు. వాళ్ళు ఏం చేయాలి? దొంగతనం చేశాడని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ని కొట్టారు. అటు దొంగతనం చేశాడు లేదా తర్వాత సంగతి, గాయాలైనగా ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఆసుపత్రికి కదా తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాజేంద్ర నగర్ పోలీసులు అతను తీసుకెళ్ళి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టారు. సీరియస్లీ నాకు పోలీసులు డిపార్ట్మెంట్ ఎంత ఇష్టమో ఒకసారి కంపరం ముట్టిద్ది అనమాట. నిజంగా చంపేద్దామని అంత కోపం వచ్చింది నాకైతే. ఆ సినిమాలో సీన్స్ అనుకుంటా బయట కూడా అలాగే ఉంటారు కొంతమంది అయితే. ఇప్పుడు కూడా అదే కదా, అన్యాయంగా ఆ షాద్నగర్ దగ్గర ఆ మహిళని ఘోరంగా 3rd డిగ్రీ ప్రయోగించిన ఈ వెంకటేష్ అంత ఘోరంగా గాయాలతో ఉంటే ఆ మనిషిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయకుండా నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇక ఉదయం చూసేసి ఘోరగంధ్ర బాబు ఇటు సిచ్యువేషన్ అని చెప్పేసి అప్పుడు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ మనిషి కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళండి అసలు ట్రీట్మెంట్ కోసం పెడుతున్న ఖర్చు అంతా ఎంత కాదు, అక్షరాల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాడేశారు, పొలం అమ్మేశారు, బంధువుల దగ్గర అప్పులు చేశారు. 200 రూపాయల దగ్గర మొదలైన గొడవ 2 సంవత్సరాల పాటు వెంకటేష్ నరకం అనుభవించేలా చేసింది. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అక్షరాల వెంకటేష్ ట్రీట్మెంట్కి. కానీ వెంకటేష్ అంటే చనిపోయాడు. మరి కొట్టినోళ్ళు ఏమయ్యారు ఏంటండి? ఈ వెంకటేష్ని కొట్టిన విషయం వచ్చేసి 8 రోజుల తర్వాత బయటకు వచ్చింది మీడియాలో. 2022 సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖున మీడియాలో వస్తే 2022 ఆగస్టు 8న మీడియాలో వచ్చింది. ఇష్యూ జరిగింది 2022 జూలై 31న. ఆ 8 రోజుల తర్వాత అప్పుడు అది కూడా అలాగా వెంకటేష్ కోమాలకి వెళ్ళిపోయాడు. ఎందుకు కోమాలకి వెళ్ళినట్టు కొట్టారు, ఎవర్రా మొత్తం విచారణ చేస్తే పలానోళ్ళు. అప్పుడు పోలీసులు కేసు ఫైల్ చేసి వివేక్ రెడ్డితో పాటు ఒక 15 మందిని అరెస్ట్ చేశారు. ఏం లాభమండి, కొద్ది రోజులను బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఘోరంగా ఒక మనిషిని కొట్టిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు. తాను క్యాబ్ డ్రైవర్గా ఉండి తనకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు గాను ఆ మనిషి ఘోరంగా తన్నులు తిని ఆసుపత్రిలో ఉన్నాడు. చివరైనా చనిపోయాడు. వీళ్ళకి ఎవరికి శిక్ష పడలేదు, అంతా కూడా బెయిల్ మీదే ఉన్నారు. నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను, మన లీగల్ సిస్టమ్ ఎంత వరస్ట్ అంటే ఒక కేసు సంబంధించిన ఏదో స్టడీ చేస్తూ ఉంటాం. నేను మొన్న కూడా చెప్పున్నా, అరే వాడి మీద ఒక కేసు బుక్ అయింది అన్ని ఇప్పుడు మనం చూస్తూ పోతే ఆల్రెడీ గతంలో 2-3 కేసులు ఉన్నాయి. బెయిల్ మీద వచ్చాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఒకరిని చంపేసి వచ్చాడు. ఇలాగే ఉంటూనే ఏంద్రబాబు ఇవన్నీ అనుకుంటూ ఉన్నాం. ఏంటంటే పోలీసులా, వాళ్ళ తరఫున వాదించే లాయర్లా, లేదంటే జడ్జిలా?
సీరియస్గా వరస్ట్గా ఉంది నాకైతే అసలు ఇప్పటికీ. మరి మన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్షి ఎతిని కొత్త చట్టాలు లేవుతాయి, మరి అవన్నా ఈ దేశాన్ని బాగుపరిస్తే బాగుండు. ఇప్పుడు చూడండి 200 రూపాయల దగ్గర ఆ నైట్ టైము చి అని అనుకుంటే అయిపోతుంది. మరలా చి నేను వదిలేసి పోరా అని డైలాగులు వద్దు. నేను మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, డబ్బు అన్నది కావాలి ముఖ్యమే, కానీ అవతల ఉన్నది గలీజ్ అనుకో, గలీజ్దే అనుకో, ఆడదైనా మగవాడైనా చిన్నోడైనా పెద్దోళ్ళైనా డబ్బు దగ్గర మనల్ని ఇబ్బంది గురి చేద్దామనో, లేదన్నప్పుడు వాళ్ళు ఇచ్చే రకం కాదురా గొడవ పెడితే మనకి డబ్బు రాకపోతే లేనిపోయి నిద్ర అనుకుంటే వదిలి పడేయండి, ఏం కాదు. 200 రూపాయలు కొన్ని దానం చేశాడు అనుకోండి, అంత రాత్రి పడుతుంది, గొడవ ఎందుకు అసలు? మరలా చెప్తున్నా, ఇప్పటికైనా సరే డబ్బుల విషయంలో దయచేసి కొట్లాట్లు వద్దు, గొడవ వద్దు, ఆర్గ్యుమెంట్లు వద్దు. అన్న ఎంత అయిందన్న, ఏంటన్నా మరి నేను ఈ డబ్బులతో బతకాలి కదన్నా. అవతలాడు చెప్తాడు, ఏయ్ పోరా అదేనంటే, సరే అన్న నువ్వు వెళ్ళిపో. ఖచ్చితంగా వాడికి దేవుడు శిక్ష విధిస్తాడు. అంతప్పుడు మనం గొడవ పడుతుంటే ఏం జరిగిద్దండి? అవతలంతో కుక్క అనుకుందాం, అది వీధి కుక్క అనుకుందాం, లేదు పెంపుడు కుక్క అనుకుందాం, అది వచ్చేసి నీ దగ్గర గొడవ పడుతుంది, గొడవ పెరిగి ఏమైతే కుక్క వచ్చి మీదకి వచ్చి పీకిద్దండి. ఇప్పుడు నువ్వు దాన్ని కొట్టావని అనుకుందాం, ఏమైంది కుక్కను కొట్టాడని చెప్పి కేసు అవదా? నేను అంటుంది అదే, గొడవ అనేది ఎట్టిపోతే ఎక్కడ వద్దండి. ఫ్రెండ్స్ మధ్య కూడా, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఒక డిస్కషన్ లాంటిది ఏదైనా కనుక వచ్చిందంటే దానికి రిజల్ట్ రావాలి తప్ప ఆ డిస్కషన్ ఆర్గ్యుమెంట్గా మారుతుంది అంటే వదిలేసండి, అక్కడితో వద్దు. సరే తర్వాత మాట్లాడుతూ వెళ్ళిపోండి, లేదన్నప్పుడు ఇలా కాదురా అలా అని చెప్పి నెమ్మదిగా చెప్పండి. 2-3 నిమిషాలు అయిపోకూడదు అనుకున్నా, బట్ గతంలో చాలా సందర్భాలు ఇదే చెప్పేసరికి మరలా చెప్తున్నాను అనమాట. దయచేసి అండి, మొన్న మధ్య హైదరాబాద్లోనే 100 రూపాయలు 200 దగ్గర ఇట్టగా గొడవ చంపుకున్నారు. ఇంకో చోట వచ్చేసి మందు దగ్గర చిన్న క్వార్టర్ మందు దగ్గర ఒకటి చంపుకున్నారు. ఇంకో చోట 20 రూపాయలు, ఇంకో చోట 10 రూపాయలు. ఇంత ఘోరం అసలు. పోనీ ఈ గొడవలు ఇవన్నీ జరుగుతుంది ఎవరు చదువుకోని వాళ్ళు, ఊర్లో ఉన్న మోటోళ్ళు అంటే అది కాదు, కూలీనాలు చూసుకుంటే అది కాదు, ఈవెన్ చదువుకొని ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ డబ్బుల దగ్గర వచ్చేసి గొడవలు పడుతూ ఉన్నారు. ఈవెన్ ఆర్టీసీ బస్సులో అండి ఒకరోజు ఇలాగ నేను చూశాను. నేను అప్పుడు చందనగర్ నుంచి సికింద్రాబాద్ ఏమో వస్తున్నా. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు మదీనా కూడా ఉండేవారు. నాది 2009, 2010 అప్పుడు. ఒక ఆమె ఇలాగే, నేను రోజు ఇదే బస్సులో వస్తా, టికెట్ వచ్చేసి 19 రూపాయలే కదా, నువ్వేంటి 20 రూపాయలు కొట్టావు అంది. లేదు 20 రూపాయలు అమ్మ, అందరూ కొట్టి నీకు అలాగే కొట్టానమ్మని చెప్పి సవతలు ఆమె అంది. కండక్టర్ లేడీ, యువతలు ఆమె లేడీ. రూపాయి దగ్గర రూపాయి ఇస్తే అయిపోదును. అవునా సరే రేటు పెరిగిందని నేను ఇవ్వను, రోజు నేను వస్తాను ఇదే బస్సులో, నువ్వేంటని చెప్పేసి గొడవ. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఆ కండక్టరు ఆ మహిళని ఆ వస్తువులు ఏవో ఉంటే బస్సు నుంచి కింద పడేస్తా అని చెప్పేసి ఆల్మోస్ట్ పడేసింది, బస్సు నుంచి కింద పడేయకుండా బస్సులో పడేసింది. అసలు ఎంత గొడవ చూసి నాకైతే భలే బాధేసింది. నేను కండక్టర్ అన్న, ఏ మనిషి అండి మీరు, రూపాయి మీకు ఎంతమంది మీ దగ్గర డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతారు, అందులో రూపాయి పెట్టలేరు ఏమకి? సరే ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కరెక్ట్ కాదు అది, మీకు అర్థమైంది కదా, ఇచ్చేటట్టు లేదు బాబు, లేకపోవడం లేదా కావాలని గొడవ వేసుకోండి చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయేది కదా, ఎందుకండి ఇలా రూపాయి కదా 5 రూపాయలు అనుకోండి, ఇదేంటండి అసలు అని చెప్పేసి అంటే ఇక మేము అడగడం చూసేసి ఆడున్న ఆమె కంట్రాక్టర్ ఇంకా గొడవలు వేస్తుంది. అప్పుడు మేము నువ్వేంటమ్మా అసలు, అరే ఆమె అంత ఇదిగా చెప్తుంది, అందరూ టికెట్ కొట్టుకున్నారు, నువ్వు రూపాయి దగ్గర ఏంటి అసలు ఇదే అని చెప్పేసి. ఇక అది ఎలా అంటే ఇక విషయం అటు ఆమెకి చెప్పి ఈమెకి చెప్పి మధ్యలో నాతో కూడా ఇంకొంతమంది యాడ్ అయ్యేసరికి అప్పుడు కండక్టర్ సైలెంట్, ఆమె సైలెంట్ అయ్యారు. కానీ ఆ కండక్టర్ ఏం చేసింది, అవతల దగ్గర మనిషి దగ్గర వస్తువులు ఏమిటి కింద పడేసింది కదా, అందులో పాపం ఏదో ఒక వస్తువు పిల్లల కోసం తీసుకెళ్తాం, అది ఇరిగిపోయింది, దాని వాల్యూ వచ్చి 50 రూపాయలు ఎంత అట. సో రూపాయి, 10 రూపాయి, 1000, 2000 కూడా కాదు, డబ్బు ఖచ్చితంగా మనం సంపాదించుకోవచ్చు, ఏం కదా అనుకుంటే అవతలను వదిలి పడేసండి, ఏం కాదు, గొడవలు వద్దు ప్లీజ్. పాపం 4 ఆడపిల్లలతో ఒక పిల్లోడు పుట్టాడు, ఎస్ఐకి ఎదగాలనుకున్నాడు, హైదరాబాద్ వచ్చి బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాడు, కానీ ఈరోజు ఇంత ఘోరంగా చనిపోయాడంటే అవతల వివేక్ రెడ్డి కానీ మిగతా బ్యాచ్ అంతా బిందెతో బయట తిరుగుతున్నారంటే ఏంటండి అసలు ఇది. స్టార్టింగ్ ఎవరైతే పోలీసులు అతన్ని హాస్పిటల్ చూపించుకొని నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఉంచారే, నిజంగా వాళ్ళకి ఆ దేవుడు శిక్ష వేయాలి. అండ్ వీళ్ళు ఉన్నారు కదా వివేక్ రెడ్డి మిగతా కొంత బ్యాచ్కి వెళ్ళి మొత్తం ఇంట్రెస్ట్ కొట్టున్నారు కదా, వాళ్ళని ఎటుపోతే దేవుడు ఈ జన్మలోనే వదిలిపెట్టాడు.